నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఒవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి వైసీపీ పార్టీకి మరియు బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వలన పార్టీలో ఇమడలేక పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ బుచ్చి మండలంలో 38 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అన్ని పార్టీల ఆదరాభిమానంతో ఈరోజు అనేక పదవులు ఈ మండలంలో చాలామంది నాయకులకి వచ్చే దాంట్లో నా ప్రోత్సాహం చాలా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో ఉధృతంగా వీస్తున్న రోజుల్లో కూడా బుచ్చి మండలంలో కాంగ్రెస్ బలంగా ఉంది. 94 ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థిగా జక్కాయం కన్నా అల్లూరు నియోజకవర్గంలో పోటీ చేయటం, ఆయన గెలుపులో విశేషంగా కృషి చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా తర్వాత మా రాజకీయ గురువు అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో ఈ మండలంలో 94 నుంచి 99 దాకా కూడా ఈ బుచ్చి మండలంలో తెలుగుదేశాన్ని పూర్తిగా నాకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీని బలోపేతం చేసుకుంటూ 99లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలుపులో కూడా కీలక పాత్ర పోషించి ఆ రోజు మంత్రి అయిన ప్రభాకర్ రెడ్డి గారు ఈ మండలంలో పార్టీ బాగోగులన్నీ కూడా నా మీద బాధ్యత పెట్టి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా నన్ను చూసుకోమనేంత బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా 99లో ప్రసన్న కుమార్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాం. అప్పటి పరిస్థితులను బట్టి 2004లో నేను కాంగ్రెస్కి పోయినా కానీ అప్పటి అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి గెలుపులో కూడా గట్టి కృషి చేసి గెలిపించాం. అదేవిధంగా 14లో నేను కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా 11 నుంచి 14 సంవత్సరం దాకా పార్టీ బలోపేతానికి పనిచేశాం. ఆ రోజున పరిస్థితుల్లో 99లో ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో గెలిచి పార్టీ పోయినప్పుడు కూడా చాలామంది తెలుగుదేశం వాళ్ళు పార్టీని వీడి ప్రసన్న కుమార్ రెడ్డి అంట నడిచారు. కొద్ది మందితోనే పార్టీని ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పిన తర్వాత కొద్ది మందితో కూడా పార్టీ పటిష్ట కృషి చేశాం. అదేవిధంగా 2014 ఎన్నికల్లో కూడా నాకు ఎమ్మెల్యే ఆ రోజున్న ఆర్థిక పరిస్థితుల్లో నేను కాకుండా అప్పుడు పోలరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించడం జరిగింది. ఆ రోజు కూడా ఈ బుచ్చి మండలంలో ఆయన ఎమ్మెల్యే అయినా కానీ బుచ్చి మండలంలో ఒక విధంగా నేనే ఎమ్మెల్యేగా ఆయన కూడా నాకు గౌరవించాడు. పోలరెడ్డిని అందులో తప్పట్టాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత 2019లో మళ్ళీ ఎన్నికల్లో పోలరెడ్డి ఘోరంగా ఓడిపోవటం జరిగింది. ఎన్ని రాజకీయాల్లో ఓడిపోవటం సహజం. నా ఆధ్వర్యంలో అనేక విజయాలు
తెలుగుదేశం పార్టీకి చేకూర్చాం. తర్వాత ఓడిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్న అభిప్రాయ భేదాల వల్ల అప్పుడుండే పరిస్థితులను బట్టి రాజీ పడి తెలుగుదేశం అభ్యర్థిగా ఎంపీపీని, జడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి సులా ప్రదీప్ని కూడా రాజీ మార్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి 1.5 సంవత్సరం పోలరెడ్డి శ్రీనివాసరెడ్డికి నాకు గ్యాప్ జరగటం, ఈ సందర్భంలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఆహ్వానించడం, పార్టీలో చేరడం జరిగింది. ఆయన కూడా గౌరవంగా చూస్తూ ఉన్నాడు, దాంట్లో ఏం సందర్భం లేదు. కాకపోతే ఇటీవల కొన్ని పరిణామాల్లో 2013 నుంచి 22 దాకా బుచ్చి కోఆపరేటివ్ ఒవేర్ బ్యాంకులో వచ్చిన ఆరోపణల మీద అప్పటి చైర్మన్ రాజీనామా చేయటం, మళ్ళీ గాడి తెప్పిన ఆ బ్యాంకుని ఎవరైతే తిరిగి సమర్థుడో అని నిర్ణయించుకొని గౌరవనీయులైన ప్రసన్న కుమార్ రెడ్డి కూడా నాకు ఒవేర్ బ్యాంక్ చైర్మన్గా నన్ను నామినేట్ చేయించడం జరిగింది. ఆయన ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ 8 నెలల్లో బ్యాంకుని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉన్నాం. కానీ ఎందుకో ఇటీవల ఏ రాజకీయ పార్టీలో ఉండా నాకు కష్టపడి పనిచేయటం అలవాటు. ఇటీవల గత 6 నెలల నుంచి కూడా నేను పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేయాలి.